గయ్యాలి అత్త గర్భవతి కోడలు 3వ భాగం. సృజనకి వివాహం జరిగి 7 ఏళ్లు గడిచాయి. తను తనకి నచ్చినట్లుగా ఉద్యోగం చేయలేకపోయింది. పిల్లలు పుట్టాక వాళ్ళని చూసుకోవడం, ఇంటి బాధ్యతే తనకి సరిపోయింది. తన ఫ్రెండ్స్ చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నత ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. సృజన భర్త పిల్లల విషయంలో ఎంత సంతోషంగా ఉన్నా ఎప్పటికీ తన మనసులో తను ఆశించినట్లుగా చేయలేకపోయాననే కొరత ఉంటూనే ఉంది. సృజనా, ఏంటి ఆలోచిస్తూ కూర్చున్నావు? స్కూల్ నుండి పిల్లలు వచ్చే టైం అయింది. వాళ్ళకి తినడానికి ఏమైనా చేసి పెట్టవా? శృతి ఏదైనా తినేస్తుంది అత్తయ్య, కానీ మీ మనవడున్నాడే, వాడికే రోజుకో వెరైటీ కావాలి. అమ్మా, నాకు చాక్లెట్ కేక్ కావాలి. నేను స్కూల్ నుండి వచ్చేసరికి రెడీగా ఉండాలి, లేకపోతే నేను ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళాడు. సూర్యానా మజాకానా? వాడు వచ్చే టైం అవుతుంది కదా, మరి తొందరగా మొదలుపెట్టు. సృజన నవ్వుకుంటూ వెళ్లి తన కొడుకు కోసం చాక్లెట్ కేక్ తయారు చేసింది. అలానే కూతురు కోసం కుకీస్ కూడా తయారు చేసి పెట్టింది. అంతలోనే శృతి, సూర్య స్కూల్ నుండి వచ్చారు. వాళ్ళు వచ్చిన కాసేపటికి తన ఆడపడుచు సువర్ణ కూడా తన కూతుర్లిద్దరినీ తీసుకుని వచ్చింది. సువర్ణ, ఎలా ఉన్నావ్? ఏంటి సడన్ గా చెప్పకుండా వచ్చేసావ్? కిరణ్ రాలేదా? సువర్ణ ఏ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండేసరికే తనని లోపలికి తీసుకుని వెళ్ళింది. తను తయారు చేసిన చాక్లెట్ కేక్ ని పిల్లలందరికీ కట్ చేసి పెట్టింది. ఏంటి సువర్ణ, మౌనంగా ఉన్నావ్? ఏదైనా సమస్య? మీ వదినకు కూడా చెప్పకూడదా? అదేం లేదు వదినా, హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకెళ్లాక అందరూ హ్యాపీగానే రిసీవ్ చేసుకున్నారు. కొడుకు పుట్టలేదన్న మాట కూడా ఎవరి నోటి నుండి వినబడలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకి మా అత్తయ్య, అమ్మా సువర్ణ, పాపకి సంవత్సరం నిండింది కదా, పాలు మాన్పించేసి ఒకసారి డాక్టర్ని కలిసిరా. మళ్ళీ వయసు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టడం కష్టమవుతుంది. పాపకి ఆహారంతో పాటు తల్లిపాలు కూడా 2 సంవత్సరాల వరకు ఇవ్వాలని డాక్టర్ చెప్పారు. అయినా 2 పిల్లల్ని చూసుకోవడమే కష్టంగా ఉంది. మళ్ళీ ఇంకో బేబీ కోసం నేను తయారుగా లేనత్తయ్య. అదేంటమ్మా, నువ్వు పిల్లల్ని కనేది నీకోసమే గాని నా కోసమా? నేను ఎంతకాలం బ్రతుకుంటాను? కొడుకు పుట్టాలని నీకు మాత్రం ఉండదా చెప్పు? ఆడపిల్లలేముంది, పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోతారు. కొడుకైతే నీతోనే ఉంటాడు. నీ గురించే ఆలోచించి చెప్తున్నా, తప్పుగా అర్థం చేసుకోకు. అలా ప్రతిరోజు ఏదొక విధంగా కొడుకుండటం వల్ల లాభాలేంటో అని చెప్తూనే ఉన్నారు. నన్ను మానసికంగా ఇంకొక ప్రెగ్నెన్సీ కోసం రెడీ చేస్తున్నారు. కానీ నా వల్ల కాదు వదినా. లాస్ట్ ప్రెగ్నెన్సీలో ఎన్ని కాంప్లికేషన్స్ ఫేస్ చేశానో నీకు తెలుసు కదా. ఆ రోజు ఇక మనవడు అవసరం లేదని చెప్పారు. ఆ తర్వాత నీతో ఇలా వ్యవహరిస్తున్నారా? పోనీ కిరణ్తో చెప్పాల్సింది కదా. ఆయనేమంటారు? నాకు కూతుర్లంటే ఇష్టమే, కొడుకు పుడితే ఇంకా సంతోషం అన్నారు. నీ పరిస్థితి తెలిసి కూడా తను కూడా అలానే మాట్లాడా? వదినా, నా గురించి నాకేం భయం లేదు. నేనేమైపోయినా పర్వాలేదు. నా భయమంతా ఒకవేళ మళ్ళీ కూతురే పుడితే వాళ్ళందరినీ నేనెలా ఫేస్ చేయగలను? మేమెంతో ఆశ పెట్టుకున్నాం, మా ఆశలన్నీ నీరు గార్చేశావు అన్నట్లుగా చూస్తారు. అసలు మనుషులు ఇంత నారో మైండెడ్గా ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. నువ్వేమన్నా బిడ్డని తయారు చేస్తావా వాళ్ళు కోరినట్లు ఇవ్వటానికి? ఒకవేళ వాళ్ళు అనుకున్నట్లుగా జరగకపోతే నిన్నెలా బ్లేమ్ చేస్తారు? మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే గాయత్రీదేవి హాల్ నుండి వాళ్ల మాటలన్నీ వింటూనే ఉంది. ఏడుస్తూ వెళ్లి సృజనని పట్టుకుంది. సృజన, నేను నిన్ను ఎంత వేధించానో తల్లి. అన్నిటినీ సహించావు, కానీ నేను చేసిన పాపమే నా బిడ్డకు శాపంగా మారింది. సరిగ్గా నేను ఎలా ఆలోచించానో వాళ్ళ అత్తయ్య కూడా అదే విధంగా ఆలోచిస్తున్నారు. నేనైతే నిన్ను గర్భంతో ఉన్నావని కూడా చూడకుండా చాలా సాధించాను. నన్ను క్షమించమ్మా. అయ్యో అత్తయ్య, మీరెప్పుడూ గంభీరంగా ఉంటారు. మీరలానే ఉండండి. దేనికి బాధపడకండి.
సువర్ణకి మనమంతా ఉన్నాం కదా. ఇంకా మీరే తనకి ధైర్యం చెప్పాలి. ఇలా నీరు కారిపోతే తను ఇంకా కృంగిపోతుంది. సృజన మాటలకు గాయత్రీదేవి చాలా సంతోషించింది. తనలాంటి కోడలు దొరకడం నిజంగా తన అదృష్టంగా భావించింది. ఆ తర్వాత సువర్ణ కొన్ని రోజులు అక్కడే ఉంది. సూరజ్ కిరణ్తో ఫోన్లో మాట్లాడాడు. తను తన భార్య పిల్లల్ని చూడటానికి గాయత్రీదేవి ఇంటికి వచ్చాడు. రండి బావగారు, లోపలికి రండి. సువర్ణని పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను. నేను తననేమీ అనలేదు, తనే అలిగి వచ్చేసింది. సువర్ణ లోపలే ఉంది, వెళ్ళండి. కిరణ్ తన భార్యకి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాడు. సృజన తనకి కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది. ఎలా ఉన్నావు కిరణ్? అమ్మా నాన్న బావున్నారా? బావున్నారక్క. మీరన్నా తనకి నచ్చ చెప్పండి. ఇప్పుడే తను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వాలని నేనైతే అనుకోవడం లేదు. తనంతట తనే అన్నీ ఊహించుకుంటుంది. కిరణ్, మీ పర్సనల్ విషయాల్లో కలుగజేసుకుంటున్నానని ఏం అనుకోవద్దు. మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా తను మీకోసం కొడుకుని కనాలని మీరు ఆశ పెట్టుకుంటున్నారు. మీ ఆశ నెరవేరడం తనకి ఇష్టం లేదనా మీరు భావిస్తున్నారు? మీరు అడిగితే తను ఏదైనా ఇవ్వగలదు, కానీ తన చేతిలో లేనిది తనెలా చేయగలదు? ఆ మాటకొస్తే కొడుకు కావాలని తనే మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తారు? క్షమించండి అక్క, నేనంత దూరం ఆలోచించలేదు. ఒకవేళ కొడుకైనా పుట్టచ్చు, కూతురైనా పుట్టచ్చు. ఛాన్స్ తీసుకోవడంలో తప్పు లేదు కదా, అదే ఆలోచించాను. మరి ఆ ఛాన్స్ తీసుకోవడానికి తను సిద్ధంగా ఉందో లేదో అది కూడా ఆలోచించాలి కదా. మీకోసం బిడ్డని కని తన ఆరోగ్యం ఏదైనా పాడైతే మీరు హ్యాపీగా ఉంటారా? లేదక్క, తనకి ఏదైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. మరింకేం కిరణ్, తను ఆరోగ్యంగా ఉంటే కదా నిన్ను పిల్లల్ని హ్యాపీగా చూసుకోగలదు. అవునక్క, ఈ విషయం గురించి నేను అమ్మతో మాట్లాడతాను. ఇక ఏ సమస్య ఉండదు. ఆ తర్వాత కిరణ్ తన భార్య సువర్ణని తన కూతుర్లిద్దరినీ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాడు. గాయత్రీదేవి కూతురి జీవితంలో ఇంకా ఎలాంటి సమస్య రాకూడదని దేవుడిని మొక్కింది. సూరజ్ తన చెల్లి విషయంలో ఏం మాట్లాడలేకపోయినా సృజన అన్నీ తనే చూసుకోవడం చూసి ఎంతో సంతోషించాడు. తన భార్యని ఎంతగానో ప్రేమించాడు. గాయత్రీదేవి కూడా తన కోడలిని ప్రేమించి గౌరవించడం మొదలుపెట్టింది. గయ్యాలి అత్త, జాలిగల కోడలు. కాశీపురం అనే ఊర్లో గౌరమ్మ తన 2 కొడుకులు మరియు 2 కోడళ్లతో కలిసి నివసిస్తుంది. గౌరమ్మకి తన పెద్ద కోడలంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే తను ఆస్తిపరురాలు, పైగా కట్న కానుకలు కూడా ఎక్కువే పట్టుకొచ్చింది. కాని చిన్న కోడలు పేద అమ్మాయి. తన చిన్న కొడుకు తనని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అందుకే గౌరమ్మ తన చిన్న కోడలిని ద్వేషిస్తూ తనని ఇంట్లో పనమ్మాయిలా చూసేది. ఏమిటే కామాక్షి, ఇంకా బట్టలు ఉతికే పని కాలేదా? ప్రత్యూష లేవకముందే వచ్చి కాఫీ పెట్టు. అత్తయ్య, అది పాలబ్బాయి ఇంకా పాలు తీసుకురాలేదు. అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే, కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురా. అది కూడా నేనే చెప్పాలా? రాత్రి నైట్ షో సినిమాకెళ్ళి వచ్చి పడుకుంది పాపం. భోజనం కూడా తినలేదు. తొందరగా కాఫీ కలిపి 2 రకాల టిఫిన్లు తయారు చేసి ఉంచు. ఇంకా నిలబడే ఉన్నావే, తొందరగా కానీ. కామాక్షి సరేనత్తయ్య అంటూ కంగారుగా పరుగు తీసింది. ఊర్లో అందరూ కామాక్షిని చూసి జాలిపడేవారు. కాని గౌరమ్మ మాత్రం ప్రత్యూషని గారంగా, కామాక్షిని హీనంగా చూసేది. ఎన్నోసార్లు కామాక్షి భర్త తన తల్లి ప్రవర్తనతో విసిగిపోయి భార్యను తీసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకున్నాడు. కాని కామాక్షి దానికి ఏనాడు ఒప్పుకోలేదు. ఏమండి, నేనేం గొప్పింట్లో పుట్టలేదు. నాకివన్నీ కొత్తేం కాదు. నా వల్ల మీరు మీ కుటుంబానికి దూరం అవడం దేనికి? నేను ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నాను. మీరింకెప్పుడు అలా ఆలోచించకండి అంటూ తన భర్తకు చెప్పుకుంటూ వచ్చేది. ఇలా కొంతకాలం గడిచిపోయింది. గౌరమ్మకి ఆరోగ్యం క్షీణించింది. కొడుకులిద్దరూ ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిప్పారు. కాని తన వ్యాధి నయం కాలేదు. చివరిగా ఒక డాక్టర్ తనకొక వింత జబ్బు సోకిందని, దానికి మందు లేదని చెప్పాడు.
తన అవయవాలు ఒక్కొక్కటిగా పనిచేయటం మందగిస్తాయని, ఆఖరిగా పక్షవాతం వస్తుందని, ఆ తర్వాత కొన్ని నెలల్లోనే మరణిస్తారని చెప్పాడు. అది తెలిసిన గౌరమ్మ ఇంకా కృంగిపోయింది. కామాక్షిని ఏడిపించిన పాపమే తనకి అలా శాపమైందని మనస్తాపం చెందింది. మీ అమ్మని చూస్తున్నారా? రోజురోజుకి ఆవిడ మనిషిలానే కనిపించటం లేదు. ఆవిడ గదిలోకి వెళ్లాలంటేనే భయమేస్తుంది. ఇక్కడుంటే ఆవిడ జబ్బు మనకు కూడా అంటుకుంటుందేమో. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. మీరు వస్తారో రారో మీ ఇష్టం అని పెద్ద కోడలు ప్రత్యూష ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఆమె భర్త కూడా ఆ వంకతో భార్య దగ్గరకు వెళ్ళిపోయాడు. ఓ నా కొడుకు నా కోడలు అని సంబరపడ్డావుగా. పెద్ద కొడుకు అని అన్ని విషయాల్లో వాడినే వెనకేసుకుని వచ్చావు. ఇప్పుడేమైంది? నీ పరిస్థితి బాలేకపోయేసరికే వదిలేసి వెళ్ళిపోయారు. మమ్మల్ని ఎప్పుడూ ఏ రోజు లెక్క చేయలేదు. మేం మాత్రం ఎందుకు చూడాలి? ఎందుకండి అలా మాట్లాడతారు? ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. మీరు కూడా ఇలా మాట్లాడి ఇంకా అత్తయ్యను బాధించకండి. ఇలాంటి సమయంలో ధైర్యాన్ని ఇవ్వాలి, తోడుగా నిలబడాలి. లేకపోతే బంధాలకు విలువేముంటుంది చెప్పండి అని కామాక్షి తన భర్తకు నచ్చజెప్పింది. తన మాటలు విన్న గౌరమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. తన జబ్బు ఇంకా ముదిరి కొన్ని రోజులకే తను మంచం పట్టింది. కామాక్షికి తన అత్తయ్య పరిస్థితి చూసి చాలా జాలేసింది. అటువంటి జబ్బులకు ఆయుర్వేద చికిత్స ఏదో ఉందని తెలుసుకుని ఖరీదైన తైలాలను తెప్పించి తన అత్తయ్యకు తనే స్వయంగా మర్దన చేసేది. తనకు భోజనం తినిపించి స్నానం కూడా చేయించేది. తను చూపించిన ప్రేమకి, పరిచర్యకి గౌరమ్మకి 2 ఏళ్లలోనే తన జబ్బు పూర్తిగా నయమయ్యి మామూలు మనిషి అయింది. మనిషి విలువ డబ్బులో, పరపతిలో కాదు, కేవలం వారి వ్యక్తిత్వంలో మాత్రమే ఉందని కామాక్షిని చూసి తెలుసుకుంది. కామాక్షిని సొంత కూతురిలా హత్తుకుంది.